హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి 2020 సంబంధించి సిలబస్ వివరాలు అయితే తెలుసుకుందాము. ప్లాన్ ప్రకారం అయితే చదవండి. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ సంబంధించి ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేశారో ప్రతి ఒక్కరు అనేది ఈ సిలబస్ అనేది ప్లాన్ ప్రకారం అయితే చదవండి. ఏ టాపిక్స్లో నుంచి అడుగుతారో చూద్దాము. ఆర్ఆర్బి తన అధికారిక ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2020తో పాటు వివరణాత్మక ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ని అయితే ప్రచురిస్తుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 పరీక్షకు సన్నాహాలు చూసుకుంటే ప్రారంభించే ముందు అభ్యర్థిని నవీకరించబడిన ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి చూసుకుంటే సిలబస్ మరియు పరీక్ష సరళితో పరిచయం అయితే కలిగితే ఉండాలి. పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి, వ్యూహాన్ని ప్లాన్ చేయడానికి ఇది మీకు సంక్షిప్త ఆలోచనలు ఇస్తుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ సంబంధించి ఏ సబ్జెక్టులు ఉంటాయో చూద్దాము. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, కరెంట్ అఫైర్స్ మరియు రీజనింగ్ నుండి అంశాలను కవర్ అయితే చేస్తుంది. మీరు అనేది జనరల్ సైన్స్ ఒకటి చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలి, జనరల్ అవేర్నెస్ సంబంధించి చదవాలి, జనరల్ ఇంటెలిజెన్స్ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి మరియు రీజనింగ్ సంబంధించి అయితే చదవాలి. సిలబస్ వివరాలు అయితే చూద్దాము. ఏ సిలబస్ ఉంటాయో గణితంలో చూసుకుంటే సంఖ్యా వ్యవస్థ, బాడ్మాసు, దశాంశాలు, భిన్నాలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నిష్పత్తి, శాతాలు, మెన్సురేషన్ మరియు సమయం మరియు పని, సమయం మరియు దూరము, సరళ మరియు సమ్మేళన వడ్డీ, లాభం మరియు నష్టము, బీజగణితము, జ్యామితి మరియు త్రికోణమితి, ప్రాథమిక గణాంకాలు, వర్గమూలము, వయస్సు గణకులు, క్యాలెండరు మరియు గడియారం, పైపులు, హిస్టరీ మొదలైనవి. జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చూసుకుంటే సారూప్యతలు, అక్షర మరియు సంఖ్యా శ్రేణి, కోడింగ్ మరియు డికోడింగు, గణిత కార్యకలాపాలు, సంబంధాలు, సిలోజియము, జెమ్లింగు, వెన్ డయాగ్రాము, వెన్ రేఖాచిత్రము, డేటా వివరణ మరియు సమృద్ధి, తీర్మానాలు మరియు నిర్ణయం తీసుకోవడము, సారూప్యతలు మరియు తేడాలు, విశ్లేషణాత్మక తార్కికము, వర్గీకరణ, దిశలు, ప్రకటనలు, వాదనలు మరియు అంచనాలు మొదలైనవి. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సంబంధించి అయితే అది చదవాలి. జనరల్ సైన్స్ సంబంధించి చూసుకుంటే 10వ తరగతి స్థాయి సిబిఎస్ఈ భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రాలు. సమకాలీన అంశాలకు సంబంధించి ఏమేమి చదవాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, వ్యక్తిత్వాలు, ఆర్థిక శాస్త్రము, రాజకీయాలు మరియు ఇతర ప్రాముఖ్యత కలిగిన అంశాలను సాధారణ అవగాహన అయితే మరియు కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్కరూ కరెంట్ అఫైర్స్ అనేది చదవాలి. ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాము. తర్వాత వచ్చి ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఇవి చేసేది మీకోసమే, చూడండి. తర్వాతది ఏ టాపిక్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూద్దాము, ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాము. ఏ టాపిక్స్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఏ టాపిక్లో నుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారో చూద్దాము. ముందుగా గణితంలో సంబంధించి చూద్దాము. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సంబంధించి ఒక ప్రశ్న అయితే ఉంటుంది. పైప్స్ అండ్ హిస్టరీని సంబంధించి చూసుకుంటే ఒక ప్రశ్న అయితే ఉంటుంది. సరళీకరణలో సంబంధించి చూసుకుంటే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సమయం మరియు పనిలో సంబంధించి చూసుకుంటే 2 క్వశ్చన్లు వస్తాయి. సంఖ్యా వ్యవస్థ సంబంధించి చూసుకుంటే 6 క్వశ్చన్లు అయితే వస్తాయి. సమయం, వేగం మరియు దూరం సంబంధించి చూసుకుంటే 4 క్వశ్చన్లు అయితే వస్తాయి.
సగటులో భాగంగా చూసుకుంటే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. త్రికోణమితి సంబంధించి చూసుకుంటే 2 క్వశ్చన్లు అయితే వస్తాయి. శాతంలో భాగంగా చూసుకుంటే ఒక్క క్వశ్చన్ అయితే వస్తుంది. కొలతలో సంబంధించి చూసుకుంటే 2 అయితే వస్తాయి ప్రశ్నలు. నిష్పత్తిలో చూసుకుంటే 4 క్వశ్చన్లు అయితే వస్తాయి. మొత్తం చూసుకుంటే గణితంలో 25 మార్కులు అయితే ఉంటుంది. వెయిటేజ్ అయితే అది. ప్రతి ఒక్కరూ టైం వేస్ట్ చేసుకోకుండా, ప్రతి ఒక్కరూ నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోండి. ప్రతి ఒక్కరూ రీజనింగ్లో సంబంధించి భాగంగా చూసుకుంటే ఏ టాపిక్స్లో నుంచి ప్రశ్నలు వస్తాయో చూద్దాము. ఎన్ని క్వశ్చన్లు వస్తాయో, ప్రశ్నలు వస్తాయో. సిలాజియం సంబంధించి చూసుకుంటే 2 వస్తాయి. వెన్ రేఖాచిత్రం సంబంధించి చూసుకుంటే 2 ప్రశ్నలు అయితే వస్తాయి. గణన సంబంధించి ఒక్క ప్రశ్న అయితే అడుగుతారు. అర్ధ చిత్రం సంబంధించి చూసుకుంటే 2 అడుగుతారు. ఎంతైనది సంబంధించి చూసుకుంటే 3 వస్తాయి ప్రశ్నలు. సారూప్యత సంబంధించి చూసుకుంటే 2 ప్రశ్నలు అయితే వస్తాయి. సిరీస్ సంబంధించి చూసుకుంటే 3 ప్రశ్నలు అయితే వస్తాయి 3. దర్శకత్వం సంబంధించి చూసుకుంటే 2 ప్రశ్నలు అయితే అడుగుతారు. ప్రకటన మరియు ముగింపు సంబంధించి చూసుకుంటే 5 వస్తాయి. లెక్కింపు ఫిగర్ సంబంధించి చూసుకుంటే 2 వస్తాయి ప్రశ్నలు. పజిల్ సంబంధించి చూసుకుంటే 2 వస్తాయి. పూర్వ చిత్రం చూసుకుంటే 1 వస్తుంది. రక్త సంబంధం చూసుకుంటే 3 వస్తాయి. మొత్తం చూసుకుంటే 30 వస్తాయి. రీజనింగ్లో సంబంధించి చూసుకుంటే జనరల్ సైన్స్ సంబంధించి చూసుకుంటే ఏమేమి చదవాలో. భౌతిక శాస్త్రంలో 8 ప్రశ్నలు అడుగుతారు. రసాయన శాస్త్రంలో సంబంధించి చూసుకుంటే 10 ప్రశ్నలు అడుగుతారు. జీవశాస్త్రంలో సంబంధించి చూసుకుంటే 7 అడుగుతారు. మొత్తం చూసుకుంటే 25 అయితే అడుగుతారు. జనరల్ సైన్స్లో సంబంధించి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకుంటే చరిత్ర చూసుకుంటే 3 వస్తాయి. రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే 1 వస్తుంది. భౌగోళిక శాస్త్రం చూసుకుంటే 2 వస్తాయి. ఆర్థిక శాస్త్రం సంబంధించి చూసుకుంటే 1 వస్తుంది. సమకాలీన అంశాలకు సంబంధించి చూసుకుంటే 13 వస్తాయి. మొత్తం చూసుకుంటే 20 వస్తాయి. ఇది వెయిటేజ్ ప్రకారం ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి. పరీక్ష విశ్లేషణ సంబంధించి చూసుకుంటే వెయిటేజ్ ప్రకారం అయితే ఇవి చదవాలి. ప్రతి ఒక్కరు అనేది టైం వేస్ట్ అయితే చేసుకోకండి. మీకు తెలియపరిచాను. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ సంబంధించి పరీక్ష విశ్లేషణ ఎన్నెన్ని మార్క్స్ వస్తాయో చూసాము. ప్రతి ఒక్కరూ ఇవన్నీ చదవని, మంచి మంచి బుక్స్ అనేది కొనుక్కోండి. సిలబస్ చెప్పడం అనేది మా బాధ్యత. చదివేది మీరు చదవాలి. సిలబస్ అనేది చెప్పాము. చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ సిలబస్ వివరాలు వెయిటేజ్ ప్రకారం గురించి ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.